ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brunda, a textbook of Theosophy, Divya Gnana Prabodhini, Grantha Patanamu, Mariyu Adhyayanamu Karyakramamu. 33వ పాఠము 34వ పాఠము 34వ పాఠము
16/11/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1842 సంవత్సరం అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బీటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. మనం మొత్తం 10 అధ్యాయాలకి గాను 5 అధ్యాయాలు పూర్తి చేసుకుని 6వ అధ్యాయంలో ఉన్నాం. మనం ప్రస్తుతం మరణానంతర స్థితి గురించి విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ మరణానంతర స్థితికి సంబంధించిన విషయాలు ఇప్పుడే కొత్తగా ఈ సీక్రెట్ డాక్టర్ లోనే తెలియపరచబడినవా? అంతకుముందు ఎప్పుడు లేవా?
నూతనంగా మనకి తెలియపరచబడినవా అంటే ఎప్పటి నుంచో ఉన్నవి అవి. ముఖ్యంగా నచికేతోపాఖ్యానం. నచికేతుడు ద్వారా మనకి యముడు అతనికి బోధిస్తాడు. ఆఫ్టర్ డెత్ స్టేట్స్ అన్ని కూడా బ్రహ్మజ్ఞానంతో పాటు బ్రహ్మ విద్యను బోధిస్తూ దానితో పాటు ఈ మరణానంతర స్థితులకి సంబంధించిన విషయాలను కూడా ఆ జ్ఞానాన్ని కూడా ఆయనకి అందజేశారు నచికేతుడు. చాలా పురాతనంగా ఆ విషయాల్ని ఇప్పుడు మనకి సైంటిఫిక్ గా కామ శరీరం యొక్క వాటి డ్యూటీస్ అవి ఏమిటి చేస్తుంది, వాటి ద్వారా ఏం జరుగుతా ఉంది, అది మనల్ని లొంగ తీసుకోవడానికి యుగో జీవాత్మని లొంగ తీసుకోవడానికి అది ఆ పన్నే యుక్తులన్నీ కూడా ఎట్లాగా ఉంటున్నాయి ఏంటి, దాని నుంచి ఆ ప్రలోభానికి లొంగకుండా మనం బయటపడటం, ఆ కణాలన్నీ కూడా నిర్జీవం అయిపోయి ఎలాగ రాలిపోవటం, ఆ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఏమైంది, జీవితంలో నీచ స్వభావం యొక్క ప్రేరేపణ, ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద లోయర్ నేచర్ హయ్యర్ నేచర్ అని మనకి రెండు పదాలు వినిపిస్తూ ఉంటాయి. లోయర్ నేచర్ అంటే భౌతిక విషయాలకి సంబంధించి భౌతిక సుఖాలు, అంటే శాశ్వతంగా లేని విషయాలు, వాళ్ళు ఉండి రేపు కొనుమరుగయ్యే విషయాలకి సంబంధించి ఎక్కువ ఆసక్తితో మనం జీవితాన్ని గడుపుతాం. ఈ విషయాలన్నీ ఏంటి, అది అనుభవించినంత కాలమే మనకి ఆనందము సుఖము, తాగినంతసేపే ఆ తాదాత్మ్యత పరవశత్వం, తాగటం ఆగిపోయేస్తే మళ్ళీ బాధలు. ఇట్లా ఏ పని చేసినా కానీ ఆ పని చేసినంత వరకే ఆనందాన్ని ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భౌతిక విషయాలుగా లోయర్ నేచర్ గా చెప్తాం అనమాట. హయ్యర్ నేచర్ కి సంబంధించింది అనగానే అది శాశ్వతత్వంగా ఉంటుంది. అది ఒక్కసారి అంటుకున్నామా దాన్ని, ఒక్కసారి దానికేసి చూపు మరల్చామా, ఇంకా ఆనందము ఇంకా ఇవాళ ఉండి రేపు కనుమరుగవటం ఉండదు, నిరంతరం ఆనందంలోనే ఉంటాం. పనుల ద్వారా ఆనందాన్ని పొందటం ఉండదు, ఆనందంతో పనులు చేయటం ఉంటుంది. లోయర్ నేచరు పనుల ద్వారా ఆనందాన్ని పొందటం ఉంటుంది. అంత తేడా ఉందన్నమాట. అది ఈ కామ శరీరానికి సంబంధించి లోయర్ నేచర్ గా ఉంటుంది, అంటే పనులు చేయటం ద్వారా ఆనందాన్ని పొందటం. ఎందుకంటే అది భౌతిక విషయాలకేసి తక్కువ మందచలనంతో ఉన్న ఇది కాబట్టి దానికి గొప్ప విషయాలు ఉంటాయన్న భావన ఉండదు. టెంపరీగా ఆనందం పొందాలి అనేది అందరికీ ఉన్న ఇన్స్టింక్ట్, ప్రతి జీవికి సహజ బోధ అనమాట, సహజం ఆనందం పొందాలి. అయితే మనకి తక్కువ చలన వేగంతో ఉంది కాబట్టి కొద్దిసేపు ఆనందాన్ని అనుభవించి మళ్ళీ వదిలేస్తూ ఉంటాం, మళ్ళీ ఆనందం కోసం మళ్ళీ వెంపర్లాడటం, ఇలాగా జరుగుతూ ఉంటుంది. హయ్యర్ నేచర్ కేసు వెళ్ళేటప్పుడు కల్లా నిరంతరము ఆనందంగా ఉండటం. ఈ తక్కువ చలన వేగంతో ఉండేటప్పుడు ఏమవుతుంది, ఇక మనకి కాసేపు ఉండి కాసేపు లేకుండా ఉంటుంది. అందుకని ఎక్కువ సుఖాలకేసి, ఎక్కువ రకరకాల బాహ్యంగా రకరకాల విషయాలకేసి మనల్ని తిప్పుకుంటా ఆ కోరికలతో వాంఛలతో ఇలా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. అంటే అది కూడా ఆనందం పొందడం కోసమే పాపం, కానీ అది శాశ్వత ఆనందం అనేది ఉంది అనే భావన లేకపోవటం, ఈ కొద్దిగా చిన్న ఆనందాలతో తృప్తి పడతాం. ఆ తృప్తి లేదేక ఆ చిన్న ఆనందాలు అవటన్నా అది పని చేసినంతసేపు ఆనందం ఉంటుంది, పని ఆపంగానే ఆనందం పోతుంది. ఇప్పుడు ఇది గ్రంథ పఠనము, ఇది చదివినంతసేపు అబ్బా చాలా బాగుంది అనిపించింది, ఈ పని అయిపోగానే నీరసం. ఎందుకని మనం లోయర్ నేచర్ గా ఉన్నాం.
చదివితే ఆనందం వస్తుంది అన్నట్టుగా, ఈ విషయాలు తెలుసుకుంటే ఆనందం వస్తుంది అన్నట్టుగా ఉన్నాం గాని, ఆనందంతో ఇది చదవటం లేదు. అట్లా రావాలన్నమాట. మనం ఆనందంతో చదవటం. ఆనందంతో వినటం. వినటం ద్వారా ఆనందాన్ని పొందటం కాదు. ఆనందంతో వినటం. అంటే హయ్యర్ నేచర్ కేసి మనం ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి భావన కలుగుతుంది. ఇక నిరంతరత్వం వచ్చేస్తుంది మనకి. ఆనందంలోనే ఉంటాం. శాంతిలోనే ఉంటాం. ఇప్పుడు దీని సంగతి ఏమైంది? వానికి మనుషుడు లోబడిన ఎడల. మనుషుడి దగ్గర ఉన్న విషయం ఏంటి? ఆనందంతో పనులు చేయటం. ఆనందం వాడి దగ్గర ఉంది. నిరంతర ఆనందం. హయ్యర్ నేచర్‌తో ఉన్నాడు వాడు. కానీ ఈ లోయర్ నేచర్‌కి లోబడిపోయాడన్నమాట. లోబడిపోయిన ఎడల నా ప్రేరణలు ఉత్తరోత్తర బలవంతములై తుదకు వాడు వాని నడ్డలేననుకుని వానితో తాదాత్మ్యమునందును. కామ శరీర కణములలోని విచిత్రమైన ఆ జీవప్రాయ భూతమునకు కావలసినది ఇదియే. లొంగ తీసుకున్నానా లేదా అనేది కామ శరీర కణాలకి నిరంతరం మన మీద దాడి చేస్తూ ఉంటుంది. అది మనల్ని లొంగిపోయామా గెలిచాం మనం అని జెండా ఎగరేస్తుంది అనమాట. ఇక అది చెప్పినట్టు మనం వింటాం అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు మన అందరి జీవితాలు కూడా ఎక్కువ మందివి ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి మనం హయ్యర్ నేచర్‌కి ఎట్లాగా అనేది మనం ఈ గ్రంథ అధ్యయనం వల్ల, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల, ఈ సృష్టి యొక్క అమరికని మనం అవగాహన చేసుకునటం వల్ల ఇప్పుడు అప్రయత్నంగా మనం హయ్యర్ నేచర్‌కి వెళ్ళిపోతాం. ఆ ప్రేరేపణలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఆనందంతోనే ఉండటం జరుగుతుంది. ఒకదాని వల్ల ఆనందం అని కాకుండా మన యొక్క నేను అనేది ఏదైతే ఉందో, ఆ మనుష్యుడు, నిజమైన మనుష్యుడు ఎవరైతే ఉన్నారో, ఆ జీవాత్మ, దాని యొక్క స్థితి ఏంటి? ఆనంద స్థితి. భగవంతుడి స్థితి ఏంటి? ఆనంద స్థితి. ఈ సృష్టించడం ద్వారా అతను ఆనందం పొందటం లేదు. ఆనందంతో ఈ పనంతా చేస్తున్నాడు. అట్లాగే మనం కూడా ఆనందంతో పనులు చేయడం, మన కర్తవ్యాన్ని నిర్వహించడం, దైవ కార్యంగా మన పనులు మనం చేయడం. ఎందుకంటే అమ్మవారు కూడా దైవ కార్యంగా ఈ సృష్టిని సృష్టించడానికి ఇదంతా సృష్టిలాగా వివిధంగా అనేకత్వంగా వెళ్ళటానికి ఆమె దైవ కార్యంగా ఆమె చేస్తుంది. అట్లాగే మనం కూడా దైవ కార్యంగా మన పనులన్నీ, మన డ్యూటీస్ అన్ని, నిద్ర లేచిన మన దినచర్య మొత్తం దైవ కార్యంగా వెళ్ళిపోవాలి. పార్థివ దేహము మరణించినప్పుడు ఆ స్పష్టమైన ఈ కామ చైతన్యమునకు భీతి కలిగింది. అస్పష్టమైన పార్థివ దేహం నుంచి కదా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రేరేపణలు? పార్థివ దేహం నుంచి వస్తే ఈ కామ శరీరానికి సంబంధించిన కణాలు వాటిని తీసుకుని ఇక బయటకు వ్యక్తం అవటం మొదలవుతూ ఉంది. అది మానసిక శరీరానికి తీసుకువెళ్ళి మానసిక శరీరాన్ని కూడా అది ఉద్బోధ చేసి దానికి కూడా అది కొంచెం న్యూట్రల్ గా ఉంది. మానసిక శరీరం కూడా ఓన్లీ సంకల్పాలే దానికి ఉన్నాయి. ఆ సంకల్పాలకి ఈ కోరికలను కలిపి ఈ మొత్తం తీసుకెళ్లి ఆ జీవాత్మ మీద వేసి ఇది నాదే, ఈ కోరిక నాదే, ఈ ఆలోచన నాదే అన్నట్టుగా, ఈ పనులన్నీ నావే, నా కోసమే చేస్తున్నాను అన్నట్టుగా మరల్చి దాన్ని ఈ విధంగా జీవాత్మ నుంచి మళ్ళీ భౌతిక దేహానికి ఆ ఆజ్ఞలు జారీ చేసేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఇదంతా ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ క్రమంలో భౌతిక దేహం ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో, అంటే మరణించామో, దాంతో భౌతిక దేహం లేదు ప్రస్తుతం మనకి. భౌతిక దేహం లేకపోతే ఆ ప్రేరేపణలు ఇక లేవు. భౌతిక దేహం నుంచి కదా మనకి నిరంతరం వస్తున్నవి. అది ఆగిపోయింది. ఆగిపోయేటప్పుడు కల్లా ఏంటిది? ఏదో సిగ్నల్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు మనకి ఫోన్ మాట్లాడుతున్నాం, సడన్ గా మాటలు రావట్లేదు. ఏంటా అని చూస్తుంటే సిగ్నల్ సరిగా లేదు. సిగ్నల్స్ ఆగిపోయినాయి. ఏదో ప్రమాదం సంభవించింది. సిగ్నల్స్ లేకపోతే మనం మాట్లాడుకోలేం. అవతల నుంచి మనకి మాటలు రావు. ఇట్లా ఇప్పుడు అని కామ శరీరానికి ఇప్పుడు భయం పడుతుంది అన్నమాట.
పార్థివ దేహము మరణించినప్పుడు అస్పష్టమైన ఈ కామ చైతన్యమునకు భీతి కలుగును. ఆ స్పష్టమైన ఈ కామ చైతన్యమునకు భీతి కలుగును. అది ప్రత్యేక రాశిగా నుండుటకు అపాయము కలిగినదని గ్రహించి వెంటనే సహజ బుద్ధిచే ఆత్మరక్షణకును సాధ్యమైనంత కాలము తన స్థితిని నిలబెట్టుకున్నటకును ఉపాయములను కొనను. ఇట్లాగే కొనసాగటానికి ఎట్లాగా అని ఆ ఉపాయాలను ఆలోచిస్తూ ఉంటుంది. అది అంత తెలివితేటలు లేకపోయినప్పటికీ తాత్కాలికంగా తను నిలబడాలి. తను నిలబడితే గాని తన ద్వారా ఈ కోరికలన్నీ వ్యక్తం కావటానికి వీలవుతుంది, వ్యక్తం అవటానికి. అలాగైతే తనకి సంతోషంగా ఉంటుంది. అందుకు కామ శరీర కణాలు నిరంతరము ఆ పనిలో ఉంటాయన్నమాట. కామ శరీర ద్రవ్యము పార్థివ శరీర ద్రవ్యము కంటే చాలా పలచగా ఉండదు. అంటే పూర్తిగా కామ శరీర ద్రవ్యము పార్థివ శరీర ద్రవ్యము కంటే చాలా పలచగా ఉండదు. ఇది మోటుగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఏది పార్థివ శరీరం అంటే స్థూలానికి సంబంధించింది. స్థూలానికి సంబంధించినంత అత్యంత మందంగా ఉన్నవి అన్నమాట. అత్యంత మంద చలనంతో ఉన్నవి, అత్యంత బరువుగా ఉన్నవి ఆ కణాలన్నీ కూడా. ఇక అక్కడి నుంచి కామ శరీరం అంటే కొంచెం ఆ మందము తగ్గుతుంది, ఆ బరువు తగ్గుతుంది, చలన వేగం కొంచెం పెరుగుతుంది. కాబట్టి పల్చగా ఉంటుంది. అంటే పల్చదనం పెరుగుతూ ఉంటుంది పైకి వచ్చే కొద్ది. కింద భూలోకం నుంచి పైన సత్యలోకానికి వెళ్లే కొలది ఒక్కొక్క లోకానికి ఆ పల్చదనం పెరుగుతూ వెళ్తుంది అనమాట. సత్యలోకం వెళ్ళేటప్పుడు కల్లా పూర్తిగా పల్చగా అన్నట్టుగా అయిపోతుంది. సూక్ష్మంగా పూర్తి సూక్ష్మ ద్రవ్యంతో ఉండిపోతుంది. అదే సత్యలోకం నుంచి మళ్ళీ కిందకి దిగేటప్పుడు క్రమక్రమంగా ఆ పల్చదనం తగ్గిపోయి మందం అవటం క్రమక్రమంగా పూర్తిగా భూలోకానికి వచ్చినప్పటికల్లా పూర్తి మందంతో పూర్తి ముతుక కణాలతో ఉంటుంది అన్నమాట. మోటు కణాలతో ఉంటుంది. ఇప్పుడు అపాయం వచ్చునన్న భయం కలుగగానే కామ శరీర చైతన్య మందలి కణముల గైకొని ఆ అపాయమును అడ్డుకున్నట్లుగా వారిని సర్దును. అంటే ఇప్పటి వరకు భౌతిక దేహము అడ్డంగా ఉంది. ఏది ముతక చలనంతో ఉన్నటువంటిది ఆ పార్థివ దేహం ఏదైతే ఉందో అది రక్షణ కవచంగా దీనికి కామ శరీర కణాలకి రక్షణ కవచంగా ఉంది ఇప్పటి వరకు. ఇది రాలిపోయింది, ఇది విడిచిపెట్టేశాం, భౌతిక శరీరం విడిచిపెట్టేశాం. దీంతో దీనికి రక్షణగా ఇంకేం లేదు. ఇక పూర్తిగా ఇది జారిపోతున్నట్టు అయిపోతాం అన్నమాట. ఒక్క చోట ఘనీభవించేనట్టుగా లేదు. ఇంకా దీంట్లో కణాలన్నీ కూడా విడిపడిపోయి ఇక మామూలు లోకంలో ఉన్నటువంటి కణాలతో కలిసిపోయేటట్టుగా ఉంది. ఈ పార్థివ దేహం ఎట్లాగైతే ఈ భూలోకానికి సంబంధించిన మట్టిలో మట్టి అన్నట్టు చూసారా, వీటికి సంబంధించినటువంటి వాటితో ఎలాగైతే అది కలిసిపోయిందో ఈ భూలోకంలో ఉన్న ఈ పార్థివ దేహము ఈ భూలోకంలో అణువులతో ఎలాగైతే కలిసిపోయిందో వెంటనే కామ శరీరము సంబంధించిన అణువులు కామలోకంలో కలిసిపోవటానికి సిద్ధమైపోతా ఉన్నాయి. చాలా అపాయం ఏర్పడింది, ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అంటే తను ఎంతో ఆనందంగా పనులు చేసుకుంటా ఉంది. ఎన్నెన్నో పనులు, కొత్త కొత్త కోరికలు. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటి, ఒక రకమైన పని ఎక్కువ మొదట్లో చాలా ఆనందం కలిగిస్తుంది అదే పని. ఇక క్రమక్రమంగా ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఆనందం తగ్గుతూ ఉంటుంది, ఆనందం యొక్క శాతం తగ్గుతూ ఉంటుంది. ఇక విసుగు పుడుతుంది, మళ్ళీ కొత్త రకాలకి వెతుకులాట. ఎందుకంటే ఆనందం 24 గంటలు ఆనందంగా ఉండాలి అన్నదే గాని ఆనందాన్ని ఎక్కడ చేసే పనుల ద్వారా అన్నట్టుగా కొత్తవి వెతుకుతూ ఉంటుంది అన్నమాట ఈ కామ శరీర కణాలు. ఎప్పుడైతే ఇప్పుడు ఈ భౌతిక దేహం విడిచిపెట్టేసామో దీనికి రక్షణ కవచం లేకుండా అయిపోయింది. ఆ కామ శరీరాల కణాలన్నీ కూడా ఆ లోకానికి సంబంధించిన ద్రవ్యంలో కలిసిపోవటానికి సిద్ధమవుతుంది. మరి ఎట్లాగా అప్పుడు చాలా పెద్ద అపాయం. అందుకని అది అట్లాగా అదే స్థితిలో ఉండటానికి ఎట్లా చేయాలి
అంటే మనం ఏదైనా ఈ కాలువ వెళ్తుంది అనుకోండి, నీళ్లు చుట్టూ ఒడ్డు ఉంది. ఆ ఒడ్డు కొంచెం కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే అదంతా ఇక నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. అడ్డుకట్టలాగా వేశాము. బయటికి వెళ్ళకుండా, బయటికి పొర్లిపోకుండా. ఇప్పుడు అది కాస్త పోయింది. ఆ 2 ఒడ్లు లేవు ఇప్పుడు. భౌతిక దేహం లేదు కదా! ఆ 2 ఒడ్లు లేవు. ఇప్పుడు మొత్తం పలచగా చుట్టూ ప ఎళ్ళిపోతా ఉంటుంది కదా! పూర్తిగా ముందుకు వెళ్ళటానికి బదులు పక్క దీనికి మొత్తం అలాగా పరుచుకున్నట్టు అయిపోతుంది. ఆ ప్రవాహం అంతా ముందుకు వెళ్ళకుండా ఆ నీళ్ళన్నీ పక్కకి అన్నీ సర్దుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు అది రాకుండా ఎట్లాగా చేయాలి? ఈ ఒడ్డు లేదు ఇప్పుడు. అందుకని ఏం చేసిందనమాట ఇది, కామ శరీర చైతన్యమందలి కణముల గైకొని ఆ ఉపాయము నడ్డుకున్నట్టుగా వానిని సర్దును. ఇప్పుడు మనకి ప్రతి దాంట్లోనూ 7 విభాగాలు ఉన్నాయంటున్నాం కదా! 3 విభాగాలేమో హయ్యర్ నేచర్‌కి సంబంధించింది. 4 విభాగాలేమో లోయర్ నేచర్‌కి సంబంధించింది. ఈ 4 విభాగాల్లో ఇంకా తక్కువది ఏదైతే ఉందో చిట్ట చివరిది. దాన్ని తీసుకొచ్చి అది మోటుగా ఉంటుంది కదా! ఈ మొత్తం 7 అత్యంత మోటుగా ఉండేది ఈ ఏడో విభాగం అన్నమాట. దీన్ని చేసి ఏం చేస్తుందన్నమాట ఇది, ఇది అడ్డం ఉండేటట్టుగా లోపల నుంచి అక్కడ ఆ కణాన్ని సర్దేసి చుట్టూ ఆహ్, అతి మోటివి స్థూలమైవి అయిన కణములను కవచము వలె ఉపరితలమున సర్దును. అక్కడక్కడ ఉన్న ఆటినన్నిటిని ఒక చోటకి పెంకులాగా వచ్చేటట్టుగా అన్నమాట. అంటే ఇది జారిపోకుండా ఈ కామ శరీరము ఇలాగే నిలబడేటట్టుగా, పార్థివ దేహం లేకపోయినప్పటికీ కామ శరీరము తనంతట తనుగా నిలబడటానికి వీలుగా వీటిని సర్దేస్తుందన్నమాట. ఉపరితలానికి సర్దేస్తుంది. ఒక కవచం ఉండటానికి. తక్కిన వానిని దాని లోపల ఒకదానిలోనొకటి ఉండునట్లు వలయములుగా సర్దును. క్రమక్రమంగా ఇక హైయర్ నేచర్‌కి సంబంధించినయి కొంచెం లోపలికి వెళ్ళేటట్టుగా. ఈ బాహ్యంగా ఉండేదేమో మోటు చలనములతో ఉండేటట్టుగా అట్లాగా సర్దేస్తుందన్నమాట. దానివల్ల నా శరీరము సాధ్యమైనంత వరకు బయట నుంచి వచ్చు రాపిడిని అడ్డుకొని సాధ్యమైనంత కాలము ఆ ఆకారమును నిలబెట్టుకును. తన ఆకారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమ తీసుకుంటుందో చూడండి. పెద్ద తెలివితేటలు లేవు. కానీ దాని సహజ అవబోధ ఏదైతే ఉందో తను నిలబడాలి. దానికి ఏం చేయాలి? మరి అదే అట్లాగా ఆలోచిస్తుంటే మరి మనం నిలబడాలి. మనం అంటే లోపల ఉన్న జీవాత్మ. మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. మరి మనం అలా చేయకుండా ఏమైంది? ఆ కామ శరీరం దాంట్లోకి మనం వెళ్ళిపోయాం. ఆ మానసిక శరీరం దాంట్లోకి మనం వెళ్ళిపోయాం. అది మనల్ని లొంగ తీసుకుంది. వాటికి లోబడిపోయాం మనం. ఇప్పుడు మరి కామ శరీరాన్ని పెద్ద తెలివితేటలు లేని కామ శరీరమే ఆ విధంగా తను ఎంత గట్టిగా ఉండాలి, తను ఎట్లాగ నిలబడాలి శాశ్వతంగా ఎక్కువ రోజులు, తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అట్లాగా ఆలోచిస్తుందే, మరి మనం ఏం చేస్తున్నాం అని ఇప్పుడు కొంచెం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. సో మనం నిలబడటానికి ఎట్లాగా అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కామ శరీరము ఆ ప్రయత్నంలో ఉందన్నమాట. తను నిలబడటం ఎలాగా, తన ఆకారాన్ని అది పాడవకుండా నిలబెట్టుకోవడం ఎలాగా. ఇదిగో దానికి తగ్గట్టుగా ఏం చేసిందనమాట, ముతుక కణాలన్నిటినీ ఆ బాహ్యంగా ఆ ఉపరితలం మీద సర్దేసింది. దాంతో గట్టి పెంకులాగా తయారైపోయింది. ఇంకా బయట నుంచి రాపిడి అంత వచ్చినా కానీ ఇది దీన్నేం చేయలేదు. కామ శరీరం అలాగే నిలబడిపోయింది. కామ శరీరం నిలబడిపోయిన మొత్తం కాలం ఏమవుతుంది, లోపల మొత్తం నరకయాతనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు నరకము అని చెప్పారనమాట. మరణం అనంతరము, మరణించిన మరుక్షణము మనం కామలోకంలోకి వస్తాము అంటే నరకలోకంలోకి వచ్చాము అన్నట్టుగా. ఈ సర్దుబాటు వల్ల మనుషులకు అనేకమైన దుష్ఫలితములు కలిగింది. దానికి అది బాగుంది. కామ శరీరానికి చక్కగా దాని కోరిక నెరవేరింది. హాయిగా కవచంలాగా మొత్తం చుట్టూ సర్దేసుకుంది. రక్షణ కవచం హాయిగా కూర్చున్నది. కానీ ఈ లోపల ఉన్న మనుష్యుడికి, ఈ జీవాత్మకి ఏంటి అనేకమైన దుష్ఫలితములు కలుగును.
దాన్ని అట్లాగా సర్దుకోనిచ్చినందుకు సరే ఏదోలే పాపం సర్దుకుంటుంది కదా, అది కూడా ఉండాలి కదా అన్నట్టుగా మనం జాలి చూపిస్తే అదేమైంది? మనకి దుష్ఫలితాలు. పార్థివ దేహ నిర్మాణమునకును కామదేహ నిర్మాణమునకును పూర్తిగా భేదం ఉన్నది. ఇప్పుడు ఈ శరీరాలన్నీ ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? ఏదో లోకంలో అలా జరుగుతుందంట, ఈ లోకాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుందంట అని ఎక్కడదో విషయాలు మనం చెప్పుకోవట్లేదు. మన దేహం గురించి, మన పార్థివ దేహం, మన అంటే మన జీవాత్మ గురించి, ఆ జీవాత్మకి మన చుట్టూ ఉన్నటువంటి ఆ శరీరాల గురించి. ఈ శరీరాలన్నీ ఎవరి? మనవి. ఎవరికి వాళ్ళకి అందరికీ ఈ శరీరాలతో ఉన్నాం మనందరం కూడా. కాబట్టి మన శరీరాల గురించే చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఈ బోధంతా ఎవరికనమాట? ప్రతి వాడికి చెందుతుందది. మనిద్దరం మాట్లాడుకున్నట్టే ఎక్కడికక్కడ. ఇక్కడ 7, 8 మందో, 10 మందో ఉన్నా నేను, మీరు, నేను, మీరు, నేను, మీరు ఇట్లా 10 మందితో ఎవరికి వాళ్ళకి ఈ బోధ అందజేస్తున్నట్టనమాట. ఎవరికి వాళ్ళకి మన శరీరాలను గురించిన అవగాహన ఇప్పుడు ఏర్పడాలి. ఓహో! పార్థివ దేహము ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని నుంచి ఈ విధమైనటువంటి ప్రేరణలు, ఈ లోయర్ నేచర్‌కి సంబంధించిన ప్రేరణలు ఆ కామ శరీరంకి అందుతూ ఉంటాయి. ఆ కామ శరీరం ద్వారా అది వ్యక్తం అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి దాన్ని ఇదొక్కటే వ్యక్తం అవ్వటానికి కుదరదు. దీనికి సంకల్పం తోడు కావాలి. కాబట్టి మానసిక శరీరం మీద ఒత్తిడి కలుగజేస్తుంది. ఈ 2 కలిసి కామ శరీరము, మానసిక శరీరము, ఈ కోరిక, ఆలోచన కలిసి ఈ జో మనకి ఆ లోపల మనుష్యుడు ఏదైతే ఉన్నాడో ఆ పార్థివ శరీరంలోకి వచ్చిన వాడి మీదకి ఆ ఒత్తిడిని కలుగజేస్తుంది. దాంతో వాడు లోబడిపోతున్నాం మనం. మనం ఈ పనులన్నీ మనయే అని మన మీద యేసుకుంటుంది ఏదైతే ఉందో ఇదంతా దేనివల్ల? వాటి యొక్క ప్రలోభానికి లోబడి, వాటి యొక్క ప్రేరణకి మనం లోబడిపోవటం వల్ల. అదే మనం లోబడలేదనుకోండి, మన ద్వారా జరుగుతున్నాయి. మనం ఇదంతా మన ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉన్నది అన్న భావన వస్తుంది. ఆనందంతో పనులు చేయటం ఉంటుంది. అంతేగాని పనులు చేసి పనుల ద్వారా ఆనందాన్ని పొందటం ఉండదు. ఇప్పుడేమైందనమాట, మనం దాన్ని సర్దుకోవటానికి అవకాశం కలిగించాం మనం. అట్లా కలిగించకపోతే కామ శరీరం రాలిపోయేది. భౌతిక దేహాన్ని ఎట్లాగైతే విడిచిపెట్టేశామో, మనం కట్టుకున్న కామ శరీరం కూడా రాలిపోయేది. వెంటనే మానసిక లోకానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇది ఇలాగా కట్టుకోవటం వల్ల పైన బాహ్యంగా పెంకులాగా, ఉపరితలం అంతా పెంకులాగా ఉండేటప్పటికల్లా కామ శరీరం నిలబడిపోయింది. కామ శరీరం నిలబడిపోతే అట్లాగా దుష్ఫలితాలు ఎవరికి? ఏదైనా కానీ ఒకటి ఉంది అంటే 2 ఫలితాలు ఉంటాయి. ఒకటి దుష్ఫలితము, ఒకటి సత్ఫలితము. ఆ సత్ఫలితమేమో దానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది దానికి కావాల్సిన కోరిక అది నెరవేరుతాం. మరి దుష్ఫలితం మన మీదకి వస్తుంది, జీవాత్మ మీదకి. పార్థివ దేహ నిర్మాణమునకును కామదేహ నిర్మాణమునకును పూర్తిగా భేదం ఉన్నది. పార్థివ దేహము తన ఇంద్రియములకు ఉపకరణములుగా ఉండదగినట్లు ప్రత్యేకముగా ఏర్పరచబడిన కొన్ని అంగముల ద్వారా బయట నుంచి సమాచారములను సంపాదించు. మన పార్థివ దేహాన్ని ఎందుకు ఇచ్చారు మనకి? ఒక 5 కిటికీలతో మనం బయట నుంచి ప్రసారాలన్నీ మనకు అందేటట్టుగా అవి అట్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. అందుకే అది మనం కట్టుకోలేదు ఆ పార్థివ దేహాన్ని. పార్థివ దేహము ప్రత్యేకంగా తల్లి గర్భంలో తయారైంది. అదే కామ శరీరం అనేటప్పటికల్లా ఈ విధమైనటువంటి విభాగం లేదు దానికి. అంటే బయట నుంచి వచ్చే వాటిని సమాచారాన్ని సంపాదించడానికి ప్రత్యేకమైన అంగాలు ఏమి లేవు దీనికి. కన్ను అంటే మొత్తం కన్నుగానే ఉంటుంది. చెవి అంటే మొత్తం చెవిగానే ఉంటుంది. ఆ కామ శరీరం కణాలు మొత్తం కూడా ఒక చెవిలాగానే ఉంటాయి, ఒక కన్నులాగానే ఉంటుంది. ఏ పని చేసేటప్పుడు ఆ పనిగా అయిపోతుంది అనమాట. అదే మనం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కన్ను ఒక్కటే చూడటానికి, చూడొస్తున్నాము అంటే కన్ను ఒక్కటే పని చేస్తుంటుంది, వింటున్నాము అంటే చెవి ఒక్కటే పని చేస్తుంటుంది. ఆ పద్ధతిలో భౌతిక దేహం తయారైంది. కానీ కామదేహం అట్లా తయారు కాలేదు.
కామ శరీరంలో అటువంటి వేరు వేరు ఇంద్రియ గోళములు లేవు. ఇప్పుడు పార్థివ దేహము విడిచిపెట్టేశాం మనం. కాబట్టి ఇక మనం బయట నుంచి వచ్చే సమాచారాలు ఏం లేవు. కామ శరీరంలో దృష్టికి సమానమైన శక్తి ఏదైనా దానిలోని కణములు బయట నుండి తాదృశ్య కణముల వల్ల కలుగు తాకులను గ్రహింపగల శక్తి. తన యొక్క వైబ్రేషన్ కి తగ్గట్టుగా అదే ఫ్రీక్వెన్సీలో అదే తరంగ చలనంతో ఉన్నటువంటి కణాలు ఏదైనా దాన్ని తాకినప్పుడు దానికి అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది అనమాట. అదే తరంగ చలనం ఎక్కువైనా లేకపోతే తక్కువగా ఉన్నా చలింపలేదు, దాన్ని స్పందించలేదు, ప్రతిస్పందించలేదు. ఇక అంత వీక్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఒక మనుష్యుని కామ శరీరంలో కామలోక భాగములన్నిటికీ చెందిన ద్రవ్యము చేరియున్నది అనుకుందాము. కామలోక భాగములన్నిటికీ చెందిన ద్రవ్యం అంటే కామలోక భాగంలో మొత్తం 7 రకాల ఇవి ఉన్నాయి కదా, 7 రకాల కణాలు, 7 రకాల విభాగాలకి సంబంధించిన కణాలు. 3 హయ్యర్ నేచరు, 4 లోయర్ నేచర్ కి సంబంధించింది అన్నట్టుగా. ఆ తరంగ చలన వేగాలు ఎక్కువ తక్కువలతో అవన్నీ ఏంటి ఇప్పుడు ఈ కామ శరీరంలో చేరున్నాయి. ఈ మనం కట్టుకున్నటువంటి కామ శరీరం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ 70-80 సంవత్సరాలు ఏ కామ శరీరంతో అయితే గడిపామో ఆ కామ శరీరంలో ఈ కామలోక ద్రవ్యానికి సంబంధించిన అన్ని విభాగాలకి సంబంధించిన ద్రవ్యము చేరి ఉంది ఇప్పుడు. అందుచేత వాడు ఆ లోక భాగములలో దేని ద్రవ్యంతో నిర్మింపబడిన వస్తువునైనను చూడగలడు. ఎట్లా చూస్తాడు? కంటితో చూడడు. అదే భౌతిక లోకంలో మనం ఎలా చూస్తాం? కంటితో చూస్తాం. కామలోకంలో అదే తరంగ దైర్ఘ్యంతో అదే ఫ్రీక్వెన్సీతో అదే చలన వేగం ఉన్నటువంటి కణాలు ఏవైతే తన వైపుకు వస్తాయో అప్పుడు ఆ ఇప్పుడు అవన్నీ ఆ 7 విభాగాలకి సంబంధించిన కణాలు ఈ శరీర భాగంలో ఉన్నాయి. మనకున్న కామ శరీరం, మన కామ శరీరము యొక్క భాగంలో ఈ 7 విభాగాలకి చెందినటువంటి అంటే 7 రకాల చలన వేగాలతో ఉన్నటువంటి కణాలు మన దీంట్లో ఉన్నాయి. అప్పుడేమవుతుంది? బయట నుంచి ఏదన్నా చూడాలి అంటే అదే తరంగ దైర్ఘ్యంతో ఉన్నటువంటి చలనం. ఇప్పుడు 7 విభాగాలు బయట కూడా ఉన్నాయి కదా, కామలోకం అంతా 7 విభాగాలతో కూడి ఉన్నది. మనం ఎక్కడున్నాం? కామలోకంలో ఉన్నాం. కామలోకంలో చూడాలి, వినాలి, స్పర్శ తెలియాలి, ఇవన్నీ ఎట్లాగా కుదురుతున్నాయి? అదే భౌతిక లోకంలో అయితే చూడాలి అంటే కన్ను, వినాలి అంటే చెవి, నాలుక, రుచి చూడాలంటే నాలుక, స్పర్శ చూడాలంటే చర్మము. ఇట్లాగా 5 రకాల ఇంద్రియాలు మనకున్నాయి. దానికి విడివిడిగా వెంటనే అది స్పందిస్తుంది. వెలుగు పడంగానే కన్ను స్పందిస్తుంది, రెటినా మీద పడంగానే ఆ వస్తువు ఏంటనేది వెంటనే చెప్పేస్తుంది మనకి. ఇట్లాగా జరుగుతుంది. అదే కామలోకంలోకి వచ్చినప్పుడు తరంగ దైర్ఘ్య చలనం వేగంతో సమాన వేగంతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అదే వేగంతో ఉన్న అదే చలన వేగంతో ఉన్న కణాలు తనలో ఏమున్నాయో ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా మనం చూడగలుగుతాం. అందుచేత వాడు ఆ లోక భాగములలో దేని ద్రవ్యముచే నిర్మింపబడిన వస్తువునైనను చూడగలడు. ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువులన్నీ ఏ ద్రవ్యంతో తయారైపోయినాయి? కామలోకంలో ఉన్న ద్రవ్యంతోనే. భూలోక ద్రవ్యంతో అక్కడ తయారవు కదా వస్తువులు. ఏ లోకానికి సంబంధించిన వస్తువులు ఆ లోకానికి సంబంధించిన ద్రవ్యంతోనే తయారవుతాయి. కాబట్టి మనం కామలోకంలో ఇప్పుడు ఉన్నాం. ప్రస్తుతం మనం చూడాలి అంటే కామ శరీరం ద్వారా చూడాలి. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? భౌతిక శరీరంతో చూసాం. భౌతిక శరీరం ద్వారా మనం మన యొక్క పనులన్నీ చేసాం. ఇప్పుడిక భౌతిక శరీరం విడిచిపెట్టాం. కాబట్టి ఇప్పుడు కామలోకంలో కామ శరీరంతో ఉన్నాం. ఇప్పుడు ఏం చేసినా కానీ కామ శరీరంతోనే మనం చూడాలి, కామలోకంలోనే చూడాలి, కామలోకంలోనే కామ శరీరంతోనే మనం వ్యవహారం అంతా నడపాలి. ఇక్కడ చూడాలి అంటే ఆ 7 రకాల ద్రవ్యాలకి సంబంధించినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కణాలే మన శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి మన కామ శరీరంలో కూడా, మనకు సంబంధించిన కామ శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట.
కాబట్టి ఏ వస్తువునైనా చూడగలుగుతాం అక్కడ. ఎందుకని ఏ వస్తువైనా కానీ ఆ కామలోకానికి సంబంధించినటువంటి 7 విభాగాల్లో ఏదో ఒక ద్రవ్యంతో, ఏదో ఒక కణంతో అది నిర్మింపబడి ఉంటుంది కాబట్టి. కామలోక వస్తువు ఒకటి ఆ లోకపు 2వ, 3వ భాగముల ద్రవ్యము కలిపి నిర్మింపబడినదనుకుందాం. మొత్తం 7 2, 3 పైనుంచి కిందకి అన్నమాట. పైన 3 హైయర్ నేచర్ కి సంబంధించినవి ఏవి ఉన్నాయో వాటిలో 2ది, 3ది కలిపి ద్రవ్యము నిర్మింపబడినది అనుకుందాం. ఆ రెండిటి యొక్క ద్రవ్యము కలిపి ఒక వస్తువు నిర్మింపబడింది. కామలోకంలోనున్నవాడు వాని శరీరమునకు ఉపరిభాగమున నా వస్తువులోని చలనములకు ప్రవేశం ఇచ్చి భరించగల ఆ లోకపు 2వ, 3వ భాగములకు చెందిన కణములున్న ఎడలనే ఆ వస్తువులు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి మన కామ శరీరంలో ఉన్న ఆ 2వ, 3వ విభాగానికి సంబంధించిన కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాల ద్వారానే మనం దాన్ని ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు ఇదేం చేస్తుంది? 2వ, 3వ విభాగం అంటే ఎక్కువ చలన వేగంతో ఉంది. ఇప్పుడు ఇదంతా చుట్టూ ఒక రక్షణ కవచం లాగా చేసుకుంది. పైన పెంకులాగా తయారు చేసింది. ఆ పెంకు అంతా ఎట్లాగుంది? తక్కువ చలన వేగం 7వ భాగం, 6వ భాగం వాటితో తయారు చేయబడింది. తక్కువ చలన వేగంతో ఉన్నటువంటి కణాలతో అదంతా సర్దేసింది. ఇప్పుడు మరి ఎలాగా? ఆ వస్తువు తెలుసుకోవాలంటే ఈ కణాలు బయటికి లోపలికి ప్రసారం అవుతూ ఉండాలి. ఇది బయటకు వెళ్ళటానికి లేకుండా మొత్తం లోపలికి నెట్టేసింది వీటిని. ఎక్కువ చలన వేగాలు ఉన్న కణాలను ఏం చేసింది? లోపలికి నెట్టేసేసి తక్కువ చలన వేగంతో ఉన్నటువంటి స్థూలానికి సంబంధించినది అన్నట్టుగా ఉన్న వాటినేమో బయటికి తీసుకొచ్చి చుట్టూ పెంకులాగా తయారు చేసింది. మీద చెప్పిన అస్పష్ట చైతన్యము చేసిన ఏర్పాటు వల్ల నొకని శరీరమున ఉపరిభాగమున కామలోక స్థూలతమ భాగపు మోటు ద్రవ్యము మాత్రము ఉన్న ఎడల, స్థూలతమ భాగమే చుట్టూ తక్కువ చలన వేగంతో ఉన్నదే సర్దేసింది కదా. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? పార్థివ దేహంలోనున్న మనకి వాతావరణంలో మన చుట్టూను సంచరించు వాయు పదార్థములు గాని కేవలము ఆకాశ ద్రవ్య నిర్మిత వస్తువులు గాని తెలియబడనట్లే వానికి ఆ వస్తువు తెలియబడదు. చూడండి, ఆ లోకంలోనే ఉన్నాం, ఆ లోకంలో ఉన్న వస్తువు తెలియట్లా మనకి. చూడండి ఎందువల్ల? ఇదిగో ఈ కామ శరీరము చేసిన ఏర్పాటు వల్ల. అదే కామ శరీరము ఉన్నదన్నట్టే ఉందనుకోండి, ఇటువంటి ఏర్పాటు ఏమి చేయకుండా మొత్తం తెలుస్తూ ఉండేది. కాకపోతే త్వరగా రాలిపోయేది. అందుకని త్వరగా రాలిపోకుండా ఎక్కువ కాలంతో నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు చేసేటప్పుడు కల్లా ఆ కామలోకంలో వస్తువులు మనం 1వ భాగం, 2వ భాగం, 3వ భాగానికి సంబంధించినవి స్పష్టంగా చూడాలి. కనపడదు. అది లేదు అని అనుకుంటాం మనం ఆ వస్తువు అక్కడ ఉన్నప్పటికీ. ఎట్లాగా భూలోకంలో మనం ఈ వాయువు అసలు కనపడుతుందో మనకి? స్పర్శకు తెలుస్తుంది కానీ కంటికి కనపట్లేదు, అది వాయువు ఉన్నట్టు. అలాగే ఆకాశ ద్రవ్య నిర్మిత వస్తువులు అవి అసలు కనపట్లేదు. అవి ఉన్నాయి కానీ అవి కనపట్లేదు, తెలియబడట్లేదు మనకి. ఎందుకని? ఈ పార్థివ దేహానికి సంబంధించిన కణాలన్నీ కూడా స్థూలతమ భాగానికి సంబంధించినవి, తక్కువ చలన వేగానికి సంబంధించినవి. అవన్నీ ఎక్కువ చలన వేగం అంటే భూలోకానికి సంబంధించి మళ్ళీ 7 విభాగాలు ఉన్నాయి కదా. ఆ పై భాగాన ఏదైతే ఉందో 1, 2, 3 భాగాలు అవి ఎక్కువ చలన వేగంతో ఉన్నాయి. ఇక క్రమక్రమంగా దిగే కొంది స్థూలతమ భాగానికి వచ్చేసి ఇది తక్కువ చలన వేగంతో ఉంటాను. ఈ తక్కువ చలన వేగమే మన పార్థివ దేహం చుట్టూ పెంకులాగా ఉండటం వల్ల ఇక మనం దీన్ని మించి చూడటం లేదు, మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు కామలోకంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అక్కడ కామలోకంలో వస్తువులు ఉన్నాయి కానీ మనం అన్నిటిని చూడలేకపోతున్నాం. ఐహిక జీవితంలో చూడండి, ఇది ఎందువల్ల జరిగింది? ఆ కామ శరీరము చేసుకున్నటువంటి ఏర్పాటు వల్ల. ఆ కామ శరీరము ఎవరిదండి? కామ శరీరం ఎవరు కట్టుకున్నారు? ఫస్ట్ అసలు జీవాత్మ కదా కట్టుకుంది. వాడు చెప్పింది వీడు వినాలా, వీడు చెప్పింది మనం వినాలా? తనకు తను సర్దేసుకుంది అంతే. సరే అనాలి మనం. ఇప్పుడు లోపల ఉన్న జీవాత్మ సరే అనాలి.
దానివల్ల ఏమైంది? దుష్ఫలితం మనకు వచ్చింది. వస్తువులను చూడలేకపోతున్నాం. ఐహిక జీవితంలో కామ శరీర ద్రవ్యం ఎల్లప్పుడూ సంచలించుచుండును. ఎందుకని? ఇక్కడ ఇక కోటలాగా ఉంది కదా, పెట్టని కోటలాగా. ఇది స్థూల దేహము పెట్టని కోటలాగా ఉంది. అందుకని అది ఎటు పోకుండా చక్కగా రక్షణ కవచంగా ఉండేటప్పుడు కల్లా తీవ్రంగా సంచలిస్తూ ఉంటుంది ఆ కామ శరీర కణాలన్నీ కూడా. ఏది ఐహిక జీవితంలో మనం ఉన్నప్పుడు ఈ పార్థివ దేహంలో మనం ఉన్నప్పుడు, పార్థివ దేహంతో మనం భూలోకంలో సంచరిస్తున్నప్పుడు దీనికి హాయిగా ఉంటుంది కామ శరీరానికి. ఎందుకని? అవి ఎక్కువ సంచలనంతో ఉంటుంది. దాని కణములు మరుగుచున్న నీటిలోని కణములలో వలె వానిలో అవి తిరుగుచుండను. ఎందుకంటే ఎక్కడికక్కడ చక్కగా కోటలాగా ఉంది, ఒక పెంకులాగా మనకి పెద్ద ఒడ్డు ఉన్నట్టుగా. కాబట్టి ఎంత వేగంతో నీరు ప్రవహించినప్పటికీ ఒడ్డు ఉంది కాబట్టి పక్కకి వెళ్ళదు, అక్కడక్కడే ప్రవహిస్తూ ఉంటుంది చక్కగా. అట్లాగే ఇది కూడా దాని కణములు పైకి కిందకి, మనం నీళ్లు వేడి చేసే కొంది ఏమవుతుంది చూడండి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అలాగా కణాలు కదులుతున్నట్టుగా మనకు ఉంటుంది. చాలా తీవ్రంగా కదులుతున్నట్టుగా మనం నీళ్లు వేడి ఎక్కువయ్యే కొంది. మొదట్లో ఉండదు, క్రమక్రమంగా ఆ విధంగా ఈ కణాలన్నీ కూడా నిరంతరం పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వానిలో అవి తిరుగుచుంటున్నాం. అందుచేత ఏ నిమిషమున చూచినను ఆ శరీర ఉపరి భాగమున అన్ని రకముల కణములు కనపడుట నిశ్చయం. అందువల్ల ఏమైంది? ఇట్లా అటు ఇటు తిరుగుతున్నాయి కదా. దానివల్ల ఏమైంది? 1, 2, 3 విభాగాలకి సంబంధించిన కణాలు కూడా ఈ ఉపరితలానికి వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి. అట్లా ఉపరితలానికి వచ్చినప్పుడు ఆ కామలోకంలో అట్లా 1, 2, 3 విభాగంతో తయారైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులు మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఇది బయటకు ఉపరితలానికి వచ్చేసింది కదా. ఈ ఉపరితలానికి వచ్చినప్పుడు ఇది ఆ తరంగ దైర్ఘ్య చలనానికి సమానంగా ఉంది కాబట్టి దాన్ని చూడగలుగుతాం మనం. ఆ శరీర ఉపరి భాగమున అన్ని రకముల కణములు కనపడుట నిశ్చయం. అంటే 7 రకాలు బయటికి అప్పుడప్పుడు వస్తుంటాయి, మళ్ళీ లోపలికి వెళ్తాయి, మళ్ళీ బయటకు వస్తుంటాయి, ఈ ఉపరితలానికి వస్తుంటాయి. ఇప్పుడు ఈ భౌతిక దేహం ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ భౌతిక దేహం ఉన్నప్పుడు దానికి నిశ్చింతగా ఉంది, అదేమి సర్దుకోలా. ఈ కణాలన్నిటిని ప్రత్యేకంగా ఒక సర్దుబాటు చేసి ఓ పెంకులాగా పెట్టడం అన్న పాయింట్ లేదు. ఎప్పుడైతే మనం భౌతిక దేహం వదిలామో అప్పుడు దానికి భయం వేసి ఈ పెంకులాగా పెట్టేటప్పుడు కల్లా అప్పుడు ఈ ఉపరితలానికి అవి రావటం మానేసింది, లోపలే తిరుగుతున్నాయి ఆ కణాలన్నీ కూడా. 1, 2, 3, 4 భాగాలకి సంబంధించిన కణాలు, ఉన్నత భాగానికి సంబంధించినటువంటి కణాలు లోపల తిరుగుతున్నాయి, కానీ ఈ ఉపరితలం కేసి రావటం లేదు బయటికి. అవి రాకపోవటం వల్ల మనం కామలోకంలో ఏది తెలుసుకోవాలన్నా ఆ కణాలు, ఏ కణాలతో అయితే ఆ వస్తువు నిర్మితమైందో ఆ కణాలకి సంబంధించినటువంటి అదే రకం కణాలు మనలో ఉండి ఆ కణాల ద్వారానే మనం చూడగలగటం, వినగలగటం చేస్తాం, ప్రతిస్పందించడం చేస్తాం. అది ఉంది అని తెలియటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అడ్డుగా ఏమైంది? మనకి ముతుగా తక్కువ విభాగాలు ఏదైతే ఉందో 5, 6, 7 విభాగాలు, స్థూలతమ భాగాలకి ఏదైతే ఉందో బాగా స్థూలంగా ఉన్నవి అవి సర్దేసింది ఉపరితలం అంతా. దాంతో ఎక్కువ చలన వేగంతో ఉన్న వాటికి సంబంధం లేకుండా అయిపోయింది. మనకి బాగా తక్కువ చలన వేగంతో ఉన్న కణాలతోనే మనకి ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. అంటే కామలోకం అంతా ఇప్పుడు మనకి ఏ నిర్ణయానికి వస్తాం మనం? కామలోకం అంతా ఏంటి ఇట్లా ఉందేంటి, ఇంత ముతక చలన వేగంతో, చాలా ముతగ్గా, చాలా మోటుగా అన్నట్టుగా ఉందన్నమాట అది. ఎందుకంటే ఆ కణాలే బయట ఉన్నాయి ఉపరితలం మీద, మన ఉపరితలం మీద. కాబట్టి ఆ కణాలకి సంబంధించిన వస్తువులనే మనం చూడగలుగుతాం. చాలా అసహ్యకరంగా ఉంటాయి అన్నమాట. ఏంటి ఇట్లా ఉంది కామలోకం అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అన్ని అందుచేత ఏ నిమిషంలో చూచినను ఆ శరీర ఉపరి భాగమున అన్ని రకముల కణములు కనపడటం నిశ్చయం. ఇప్పుడు పార్థివ దేహంలో మనం ఉన్నాం కనుక మనుషుడు నిద్ర సమయమున కామ శరీరమును ఉపయోగించుతున్నప్పుడు
తన చెంతకు వచ్చు ఏ కామలోక వస్తువునైనాను తెలుసుకొనగలడు. పార్థివ లోకంలో ఉన్నాం. పార్థివ లోకంలో మనం భూలోకంలో పార్థివ శరీరంతో ఉన్నాం. సరే, పగలంతా పని చేసి విశ్రాంతి కోసం రాత్రి పడుకుంటాం. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? కామ శరీరానికి విశ్రాంతి అక్కర్లేదు కదా. ఇక అది లేచి తిరగటం మొదలు పెడుతుంది. తన కామలోకంలో తిరుగుతూ ఉంటుంది. కామలోకంలో తిరుగుతున్నప్పుడు ఏంటి? అన్ని వస్తువులను చూడగలుగుతాం. అన్ని వస్తువులు మనకి తెలుస్తుంటాయి. ఎందుకని? సర్దుబాటు ఏం లేదు. ఈ కణాలన్నీ కూడా నిరంతరము చలిస్తూ ఉంటాయి. అన్ని రకాల కణాలు, అన్ని రకాల విభాగాలకి సంబంధించిన కణాలు లోపలికి, బయటికి, ఉపరితలానికి, మరలా లోపలికి, మరలా ఉపరితలానికి ఈ విధంగా చెల్లించేటప్పుడల్లా ఇవే ఈ 7 రకాల కణాలతోనే కదా కామలోకంలో అంతా ద్రవ్యం ఉంది. అక్కడ వస్తువులన్నీ ఆ విధంగా తయారైనవి కదా. ఆ 7 విభాగాలతోనే తయారైనవి అక్కడ వస్తువులన్నీ కామలోకం. కాబట్టి ఏమైందనమాట, వాటన్నిటిని స్పష్టంగా చూడగలుగుతాం. నిద్రపోయినప్పుడు మనం ఏం చేస్తాం? భూలోకాన్ని వదిలేస్తాం, కామలోకానికి వెళ్ళిపోతాం, కామలోకంలో సంచరిస్తుంటాం. మరలా మెలకువ రాబోయే ముందు వచ్చేసి భౌతిక దేహం దగ్గరికి వెళ్ళిపోచ్చేస్తాం. అట్లా జరుగుతుంది. మరణానంతరమున, ఇది మరణానంతరం అంటే ఈ పార్థివ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? పార్థివ దేహంతో మనం చక్కగా హాయిగా ఉన్నాం, అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం కామలోకంలో. ఇప్పుడు పార్థివ దేహం వదిలినప్పుడు కామలోకంలో మనం ప్రవేశించాం. ఇప్పుడు కామలోకంలో ఉన్నాం. అంతకుముందంటే మనం విశ్రాంతి ఉన్నప్పుడే కామలోకానికి వచ్చాం. మనం తక్కువగా కామలోకానికి వచ్చాం. ఇప్పుడేంటి? అసలు ఉండటమే కామలోకం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అది మనం ఏం చేద్దామంటే వచ్చే బుధవారం నాడు చెప్పుకుందాం. ఇప్పుడు ఏమైందంటే మనకి రేపు చెప్పుకోవడానికి మనకి రేపు ఫార్మేషన్ డే. మన యొక్క ఆ సందర్భంగా శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజము వారు సౌభ్రాతృ వారోత్సవాలు చేస్తూ రోజుకు ఒక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల మనం రేపటి నుంచి అది ప్రారంభం అవుతుంది కాబట్టి దానికి మనకు క్లాష్ లేకుండా, ఇబ్బంది లేకుండా, అంటే దీనికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు 5:30 దాకా 5:30 దాకా ఇది విని మళ్ళీ 6:30కి అది వినాలంటే కొంచెం అలసిపోయినట్టు అవుతుంది కాబట్టి, ఫ్రెష్ గా ఉండదు కాబట్టి మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం ఇది రేపు ఆపుదాం అన్నమాట. రేపు ఆపి మనం దాన్ని విందాం మనందరం కలిసి. అలాగే వచ్చే సోమవారము మంగళవారం కూడా ఉంటుంది. మంగళవారంతో అయిపోతుంది కాబట్టి మరలా బుధవారం నాడు మనం ప్రారంభించుకుందాం. అంటే బుధవారం నాడు ఆపాము, బుధవారం నాడు ఆపిన బుధవారం నాడే మళ్ళీ ప్రారంభిస్తున్నాము అన్నట్టుగా అవుతుంది అన్నమాట ఈ విషయం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. మన కుటుంబ వ్యవస్థ లాగానే కుటుంబం యజమాని, భార్య, పిల్లలు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే యజమాని ఆధ్వర్యంలో అది నడుస్తుంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. యజమాని అంటే తను ఒక్కడిదే పని జరగాలని కాదు. ఆయన ఏం చేస్తాడు? టర్ను వీళ్ళందరి యొక్క సలహాతో వీళ్ళని కలుపుకొని అందరూ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుందని చేస్తుంటాడు ఆయన. కానీ ఓవరాల్ గా ఏం చేయాలి? యజమానికి అప్పచెప్పాలి. అప్పుడు ఆ కుటుంబం చక్కగా జరిగిపోతుంది. పిల్లలు చక్కగా పెరుగుతారు, సమాజానికి చక్కగా ఉపయోగపడేటట్టుగా ఉంటారు. ఎప్పుడైతే యజమాని వీక్ అయిపోతాడో దాంతో యజమానురాలు లీడ్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతో కొంచెం చిందర ఉందర అయినట్టుగా అవుతుంది. అట్లాగా మనది ఏమైంది? ఈ యజమాని ఈయన జీవాత్మ, మిగతాది భార్య, పిల్లల్లాగా ఈ మానసిక శరీరము, కామ శరీరము, పార్థివ శరీరము. ఇప్పుడు మనం ఈ యజమాని చెప్పినట్టు వీళ్ళు ముగ్గురు వినాలి కదా, అది జరగట్లేదు. అందువల్ల ఇప్పుడు ఈ గోల వచ్చేసింది అనమాట.
ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలన్నమాట, యజమాని చెప్పినట్టు ఇవి వినేటట్టుగా. ఎందుకంటే యజమాని ఏంటి, కుటుంబం కోసం కష్టపడేవాడు. తను ఒక్కడి కోసం కాదు కదా. తను ఏ పని చేసినా గాని ఈ భార్యకి, పిల్లలకి ఏంటి, ఈ కుటుంబ పోషణకి ఏమిటి అన్నట్టుగా ఆలోచిస్తాడు గాని తనొక్కడే కోసం ఆలోచించడు కదా. అట్లాగే ఈ జీవాత్మ ఏంటి, నిరంతరం ఈ పార్థివ శరీర కణాలని, కామ శరీర కణాలని, మానసిక శరీర కణాలని వీటన్నిటిని ఆ తక్కువ చలన వేగం నుంచి, మంద చలనాల నుంచి అత్యున్నతమైన చలన వేగంలోకి తీసుకువెళ్ళి ఆ కారణ శరీరం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఆ భగవద్ యొక్క అనుభూతిలోకి తీసుకువెళ్ళి చక్కగా ఏకత్వానుభూతిని పొంది అప్పుడు ఆ ఏకత్వానుభూతితో మనం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం, భూలోకంలో మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడం. అది ఆ కార్యక్రమానికి ఇప్పుడు ఏమైందనమాట, ఇది వాటికి లోబడిపోయేటప్పుడు కల్లా జీవాత్మ యజమాని భార్యకి, పిల్లలకి లోబడిపోయేటప్పుడు కల్లా కొంచెం కంగాళి ఏర్పడింది, కొంచెం కన్ఫ్యూషన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సర్దుకోవాలి. కాబట్టి ముందు ఏర్పాటు తెలిస్తే మనకి ఎలా సర్దుకోవాలి అన్నది మనకి తర్వాత తెలుస్తుంది. ఓకే అండి. మళ్ళా బుధవారం కలుసుకుందాం. అంటే రేపు బుధవారం కాకుండా వచ్చే బుధవారం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్.